శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పకుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక దుర్బుద్ధి అంటే చెడ్డబుద్ధి. వీచడి గాలి నిన్ను కులభేదములేమని ప్రశ్న వేయునా, ప్రోచడి దైవ విగ్రహము పూజల నియమము నెన్నబోదుగా, దాచిన పాప పుణ్యముల తర్కము నీమది చెప్పలేదుగా, నీచపు మానసమ్ములిట నిత్యము నీయడ రచ్చగోరెడిన్. మిత్రులారా, ఈ పద్యభావము వీచడి గాలి నిన్ను కులభేదములేమని ప్రశ్న వేయున. గాలి వీస్తుంది, ఆ గాలి అందరికీ సోకుతుంది. వారిని అలాంటి వ్యక్తులని నీ కులము ఏమి అని అడగదు. కులాన్ని బట్టి గాలి వారికి సంపర్కానికి రాదు, దగ్గరకు రాదు. ప్రోచడి దైవ విగ్రహము. ప్రోచడి అంటే ప్రోచు అంటే నిన్ను పోషించు. నీకు పోషణగా పూజ కార్యక్రమాలు జరుపుతున్నప్పుడు దేవుడు నిన్ను పోషిస్తాడన్న ఒక నమ్మకం. ఈ దైవ విగ్రహము పూజల నియమము నిన్నబోదుగా, నువ్వు ఏ విధంగా పూజ చేస్తున్నావు, ఏ పద్ధతిలో చేస్తున్నావు అనే విషయం నిన్ను అడగదు. దైవం పూజ కోరుకుంటుంది, పూజ చేస్తే సంతోషిస్తుంది. దాచిన పాపపుణ్యముల తర్కము నీమది చెప్పలేదుగా, నీవు కూడా నువ్వు చేసినటువంటి మంచి చెడు పాప పుణ్యాల యొక్క చిట్ట కొన్ని నీ మనసులో ఉన్నాయి, కానీ అవి నువ్వేమీ ఈ ప్రార్థనలో కానీ ఏది చెప్పట్లను. నువ్వు అది మామూలుగా ఉంటున్నావు. నీచపు మానసమ్ములిట. ఇన్ని గాలి నిన్ను ప్రశ్నించదు, దైవము నిన్ను ఏం పూజ చేస్తున్నావని అడగదు, ఈ పాపపుణ్యాలు చెప్పలేదు. కానీ నీచపు మానసములు, నీచమైన మనసున్న వ్యక్తులు నిత్యము నీ ఎడ రచ్చ కోరెడెన్. ఈ మనుషులు మటుకు నిత్యము నిన్ను అంటే మనుషులని, ఒక మనిషి ఇంకో మనిషిని అంటే మానసికంగా హింసించడం లాంటి రచ్చ ఇవన్నీ చేస్తుంటారు. మనుషుల బుద్ధి లాంటిది. గాలికి దైవానికి లేక నీ మనసుకి ఉన్న విశేషాలు వేరు. నీ మీద కావాలని చెప్పి ఈ విధంగా రచ్చ చేయడం అనేది వేరు. దీని రెంటికి ఉన్న భేదాన్ని గుర్తు చేసుకుంటారని చెప్పి ఈ పద్యం రాశాను. మిత్రుడు చదివి నన్ను ఆశీర్వదిస్తారని సెలవు తీసుకుంటారు. సెలవు. నమస్తే.